దిస్ ఈజ్ ద పార్ట్ 2 ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీ పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నాం? జస్ట్ వాళ్ళ ఒక సైన్ కానీ కాస్ కానీ టాన్ కానీ ఏదని ఇవ్వనివ్వండి, సైన్ ఇచ్చారంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్, అంటే థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా అడ్జసెంట్ సైడ్. సో అట్లానే అదే మోడల్లో ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ వచ్చిన క్వశ్చన్స్ ఒక వెరిఫై చేద్దాం. సో దట్ ఈజ్ tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3. దెన్ ఫైండ్ sin A cos C, cos A sin C, sin A cos C plus cos A sin C. So tan A means what? Opposites by adjacent side. Opposite side by adjacent side. Opposite side means 1 and adjacent side is √3. So you have to find the hypotenuse. So always in trigonometry లో మనం ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే తీసుకోవాలి. సో పర్పెండిక్యులర్ హైట్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్ ఎంత ఉందమ్మా? 1 ఉంది. అడ్జసెంట్ సైడ్ ఉంది. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. బై ఏం చేయాలి మనం? బై పైథాగరస్ థీరం. ఏంటిది పైథాగరస్ థీరం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ వీ డోంట్ నో, దట్ ఈజ్ AC square is equal to AB square plus BC square. AC we don't know. AC square is equal to AB value √3 whole square, BC value 1. Okay, now square root cancel 3, 1 square 1, 3 plus 1 4. So AC square is equal to √4. AC is equal to √4. √4 means 2 square. Square root cancel. So answer is 2. So how much you get value? 2. సో నీకు 1/√3 ఇచ్చినా √3/1 ఇచ్చినా కానీ సేమ్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు. హైపోటెన్యూస్ 2నే వస్తుంది. ఓకేనా? సో రిమైనింగ్ మన క్వశ్చన్లో ఏం అడిగారు చెప్పండి. నాకు క్వశ్చన్లో ఏం అడిగారు? sin A cos C, cos A sin C అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాసుకుంటున్నాను నేను. నౌ sin A cos C ప్లస్ cos A sin C. ఓకేనా? sin A, sin means opposite side by hypotenuse. So 1/2. Cos C, C ki with respect to C, adjacent side is 1 by hypotenuse 2. Cos A, cos means with respect to A దగ్గర నుంచి adjacent side √3 by hypotenuse 2. Sin C, C కి opposite √3 by hypotenuse 2. సో ఇలా ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాల్యూస్ని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసుకుని వాల్యూస్ పుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ వచ్చినాయి మనకి. 1 1 జా ఇక్కడ ఏం లేకపోతే ఏమిటి? ఇంటూ 1 1 జా 1, 2 2 జా 4, √3 స్క్వేర్ బై 2 2 జా 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇలా ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ మధ్యలో సింబల్ మైనస్ కానీ ప్లస్ కానీ ఉండనియండి, ఏదైనా ఉండనియండి. ప్లస్ ఆర్ మైనస్ ఉంటే కంపల్సరీ యూ టేక్ ఎల్సిఎం తీసుకోండి. 4 4 హౌ మెనీ టైమ్స్? 1 టైమ్. 4 4 హౌ మెనీ టైమ్స్? 1 టైమ్. ఇలా ఎన్ని టైమ్స్ పోయిందో అన్ని టైమ్స్తో మల్టిప్లై చేయండి. 1 1 జా 1 ప్లస్ 1 3 జా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 1 3 జా 3. సో 1 + 3 4, 4/4 హౌ మచ్? 1. సో ఇంతకుముందు కూడా మనం ప్రాబ్లం చేసాం పార్ట్ 1లో. sin A cos C, cos A sin C వాల్యూ ఎప్పుడున్నా దాని వాల్యూ 1 వస్తుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. యూ కెన్ డూ హియర్ ఆల్సో సేమ్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. So first of all draw the triangle. Opposite side √3, adjacent side 1. We also by using Pythagoras theorem, so you can do same homework. This is HW, right? Thank you.